తెలుగు వారందరికీ నా నమస్కారం. డిటీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కనుగుడ్లు భిన్న రంగులెందుకు ఉంటాయి? కంటిగుడ్లోని వర్ణకాలు కంటి రంగును నిర్ణయిస్తాయి. మెలానిన్ అనే జీవరసాయన ద్రవ పదార్థ పరిమాణాన్ని బట్టి కంటి రంగు లేత నీలం రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగానో బంగారు రంగులోనూ ఉండే ఫారినర్స్ కళ్ళు ఈ మెలానిన్ తక్కువ శాతంలో ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వారి కంటి గుడ్డుపై పతనమయ్యే కాంతి నుండి నీలిరంగు ఎక్కువగా పరావర్తనం చెందుతుంది. అందువల్ల వారి కళ్ళు నీలం రంగులో కనబడతాయి. మెలానిన్ పరిమాణం ఎక్కువయ్యే కొలది కంటి రంగు పరిధి ఆకుపచ్చ నుంచి గోధుమ రంగు వరకు ఉంటుంది. కంటి రంగును జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. ఈ విషయమై శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రాకపోయినా ప్రపంచంలో నీలం రంగు కన్నా ఆకుపచ్చ రంగు, ముదుర గోధుమ రంగు కళ్ళు ఉండేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నీలం రంగు కళ్ళు కలవారు ఉత్తర ఐరోపాలో ఎక్కువగా ఉంటే మిగతా ప్రపంచంలో గోధుమ రంగు కళ్ళు కలవారే ఎక్కువ. ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి కుడి కన్ను ఒక రంగులో ఉంటే ఎడమ కన్ను మరో రంగులో ఉంటుంది. ఇది జన్యుపరంగా వచ్చే పరిస్థితి అని మనం చెప్పవచ్చు.